హాయ్ ఫ్రెండ్స్, కరు స్కేల్ గురించి చెప్పమనైతే కామెంట్ చేస్తుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం షోల్డర్ 7.5 పెట్టుకుంటాము. చంక డౌన్ కూడా 7.5 పెట్టుకుంటాం. 7.5 కాదు, 7 కానీ 8 కానీ పెట్టుకుంటాం కదా. ఆ పెట్టుకున్న విధాన్ని మనం చంక ప్లేస్ నుంచి మనం కరువు గీయడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. మనకు కొంచెం సెట్ కాదన్నట్టు కరువు గీసేటప్పుడు ఈ స్కేల్ ద్వారా అయితే చాలా ఈజీగా వస్తుంది. చూడండి, మనము చంక పాయింట్ వచ్చే పాయింట్ దగ్గరికి చూసుకుంటూ మళ్ళీ కరెక్ట్గా పెట్టాలన్నట్టు ఈ పెట్టే విధానంలో స్కేల్ అయితే కరెక్ట్ యూజ్ అవుతుందని నాకు అనిపించింది. అందుకే నేను ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుంది అయినకి కవిటికని చెప్పాను. దానికోసం తను ఏం చెప్పింది అన్నట్టు, ఈ మీరు కరు స్కేల్ పెట్టండి మేడం అని చాలాసార్లు కామెంట్ చేసింది. చూడండి, మన చెస్ట్ పాయింట్ ఎక్కడికి వచ్చిందో ఆ కరువు అనేది అక్కడికి ఆగిపోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చూసే విధంగా చూడండి, కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు మన చెస్ట్ పాయింట్కి. ఆ కరువు అనేది మనం గీసే విధానంలో చంకలు ముడత రాకుండా మనం కుట్టే విధానంలో కూడా కరెక్ట్ వస్తుంది. నేను వీడియో పెట్టడం ఎందుకు లేట్ అయింది అని అంటే, నేను ఊర్లకి ఎలక్షన్ల కోసం ఊరు వెళ్ళాను. నేను ఇది చెప్పడం కుదరలేదు, మీకు చెప్దామని అనుకొని నేను అందుకే చెప్పాను. మీకు కరు స్కేల్ గురించి కూడా చెప్తానని, ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా నేను నెక్స్ట్ మీరు ఏ కామెంట్ చేస్తే దానికైతే తొందరగానే రిప్లై ఇస్తా. కొంచెం ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడు అదే నేను రిప్లై ఇవ్వలేకపోతుంటాను. మీరైతే వీడియోలు మొత్తం చూసేయండి, ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక ఆమె కూడా కామెంట్ చేసింది, అది నాకు అర్థం కాలేదు, మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తున్నా, నా గురించి చెప్పట్లేదు అని అన్నది. నేను దాన్ని మళ్ళీ ఒకసారి చూసి నాకు అర్థం కాలేదు. మీరు స్వాతి కావచ్చు, స్వాతియో స్వప్ననో ఉంది, తను కూడా మళ్ళీ నాకు కామెంట్ చెయ్యు, నాకు అర్థం కాలేదు, అది కూడా చెప్తాను నేను. చూసిన తర్వాత ఇది డ్రెస్ కటింగ్ విధానం, ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన డ్రెస్సు. అప్పుడు కరు స్కేల్ గురించి చెప్పడానికి వీలు లేకుండే. ఇప్పుడు మొత్తం క్లియర్గా మీకు కరు స్కేల్ గురించి చెప్తానైతే నేను ఈ వీడియో ఇలా ఎడిటింగ్ చేసి పెట్టేశాను అన్నట్టు. డ్రెస్ కటింగ్ విధానము అంబ్రిల్లా కటింగ్ కాకుండా సెమీ అంబ్రిల్లా అన్నట్టు, అంటే బాడీ రాదు, కటింగ్ వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ విధానం కూడా కొంచెం కొంచెం చూపించేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.